ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా ప్రభువునందున మా తండ్రి, మీ నామమునకు వేల కొద్దిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ గురువారం ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి ఈ ప్రత్యేకమైన దినమున నీ ప్రజలతో మీరు మాట్లాడాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుడి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి సంఘ పెద్దలు, అదే రీతిగా పాస్టర్ గారు, ప్రేయర్ కమిటీ చైర్మన్ గారు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకు ప్రత్యేకమైన దినం అంటే, ఇంతవరకు ఈ భాగమంతా ఈ దినమున ప్రతిష్ఠింపబడ్డది. 1921వ సంవత్సరము 16, 17 తారీఖులలో ఈ మందిర ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ప్రతిష్ఠ జరిగిన దినం 104 సంవత్సరాలు, కరెక్ట్గా 104 సంవత్సరాలు. 1920వ సంవత్సరంలో ఇది నిర్మింపబడినప్పటికీ 21వ సంవత్సరము 16, 17 తారీఖులలో అద్భుతమైనటువంటి పరిచర్య ఇక్కడ జరిగింది. ఆ డెడికేషన్ సందర్భంలో చాలామంది అనేక ప్రాంతాల నుంచి దాదాపుగా 100 మంది ప్రతినిధులు వచ్చారు. బ్యాప్టిస్ట్ వారే కాకుండా మెననైట్ వారు, ఆయా ప్రాంతాల నుంచి, చాలా దూరం నుంచి వాళ్ళ మిషనరీస్తో పాటుగా ఇక్కడికి వచ్చారు. అంటే అద్భుతమైనటువంటి ఆరాధన జరిగినటువంటి దినం ఇది ఈరోజు. అంటే 104 సంవత్సరాల క్రితము ఈ దినమున అద్భుతముగా ఆరాధన ఇక్కడ జరిగింది. 5 కార్లు వచ్చాయి ఇక్కడికి. ఆ దినాల్లో కార్లు లేవు. మరి సూర్యాపేట అంటే మనం చూసే సూర్యాపేటను మనం అనుకోవచ్చు, ఒకవేళ ఊహించుకోవచ్చు. సూర్యాపేట అంటే సూర్యాపేట కాదు. ఇప్పుడు చూసే సూర్యాపేట, అప్పుడు చూసిన సూర్యాపేటకు చాలా తేడా ఉంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడే, నేను పుట్టినప్పుడే, అంటే నేను 77వ సంవత్సరంలో పుట్టాను. ఈ మిషన్ కంపౌండ్ తర్వాత మా ఇల్లు ఉండేనంట, ఒడిశా ఉండేనంట. అక్కడి నుంచి చూస్తే పొట్టి శ్రీరాముల వరకు ఏ ఒక్క ఇల్లు కూడా లేదు. అప్పుడే 77వ సంవత్సరంలోనే. అక్కడి నుంచి పెద్దమూరుల దగ్గర నుంచి వచ్చేవారు. మా నాన్న వస్తుంటే మా అమ్మ కనబడేదంట. అంటే ఒకటే ఇల్లు ఉండే, తర్వాత ఇంకా అన్నీ తర్వాత అయినాయి. అంటే మరి 100 సంవత్సరాల క్రితం మరి ఎట్లా ఉన్నదంటే, రాజీవ్ నగర్ అంటే బర్లపేట అంటాం కదా, అదొక్కటే అక్కడ ఉన్నది. ఆ తర్వాత ముందుకు వస్తే కోమటోళ్ళ ఇల్లు, సావుకారుల ఇల్లు, అంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళ ఇల్లు, అక్కడ ఆ ఏరియా అంతా ఉన్నది. అంతవరకే సూర్యాపేట. నేను చిన్నతనంలో కూడా ఇటు కొత్త బస్ స్టాండ్ సైడ్ కానీ ఇటు ఇదంతా కూడా అంత ఖాళీగానే ఉండే. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా చూస్తే, ఇక్కడి నుంచి చూస్తే మనము హైవే మనకు కనబడేది. అక్కడ చిన్న రోడ్డు పోతుండే, సిక్కులో లారీలు అవన్నీ పోతుంటే భయపడేది. అక్కడ ఒక బావి ఉండేది. ఇవన్నీ అంటే ఏమీ లేనటువంటి ప్రదేశంలో మరి 125 సంవత్సరాల క్రితము 1900 సంవత్సరంలో ఇక్కడ స్టేషన్ స్థాపించబడ్డది. రెవరెండ్ ఏజే హ్యూబర్ట్ మరియు క్యాథరినా గారి ద్వారా ఆ స్టేషన్ స్థాపించబడ్డది. మరి అంతకంటే 10 సంవత్సరాల ముందు ఫ్రీజన్ గారు నల్గొండలో మిషన్ స్టేషన్ స్థాపించారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టే మరి హ్యూబర్ట్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో వారు ఈ యొక్క మిషన్ స్టేషన్ స్థాపించాలని ప్రయత్నం చేశారు.
ఒకటో సంవత్సరంలో కాలేదు, రెండో సంవత్సరంలో కాలేదు, మూడో సంవత్సరంలో మరి వారు చాలా విసిగింపబడ్డారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నిజాం ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి బిల్డింగ్స్ కట్టకుండా ఆపివేశారు. మిషన్స్ సంబంధించిన బిల్డింగ్స్ కట్టకుండా ఆపివేసినప్పుడు మరి వారు ఎంతో ప్రయత్నం చేసి వారి ప్రార్థన ద్వారా వారు సఫలీకృతులై 1904 సంవత్సరంలో ఇక్కడ బంగ్లా నిర్మింపబడ్డది. పాదిరి బంగ్లా అంటారు, దాన్ని ఏమంటారు? పాదిరి బంగ్లా అంటారు. దొర బంగ్లా అనేది చిన్నప్పుడైతే అందరికీ పాదిరి బంగ్లా అంటేనే అది ఫేమస్. ఎక్కడికి వెళ్ళాలి అని కొత్త బస్ స్టాండ్లో రిక్షా ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలంటే పాదిరి బంగ్లా అనేది. చర్చ్ కాంపౌండ్ అని అనేవాళ్ళం కాదు. నేను నా చిన్నగా ఉన్నప్పుడు కూడా పాదిరి బంగ్లా అంటే ఇక్కడ తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే ఇలా ఈ రీతిగా 1904 సంవత్సరంలో ఇక్కడ వారు ఒక బిల్డింగ్ నిర్మించుకున్నారు. 1910 సంవత్సరంలో మనకు ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ కట్టబడ్డది. ఆ బిల్డింగ్ ఏంటంటే హాస్పిటల్ అది. ఆ తర్వాత స్కూల్ నిర్మాణం అయిందంటే, స్కూల్ అంటే పిల్లల కొరకు విద్యను బోధించారు. హాస్టల్ బోర్డింగ్ స్కూల్లో చదవటానికి పిల్లలందరూ కూడా ఆయా గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకొని రాబడ్డారు. ఈ రీతిగా వారి సేవ చిన్నగా ప్రారంభమైంది. వారి సేవ ప్రారంభమైన తొలి దినాల్లో అంతగా అభివృద్ధి కనబడలేదు. అయితే మరి హ్యూబర్ట్ దొర గారి యొక్క భార్య క్యాథరినా గారు ఆమె రిజిస్టర్ నర్స్. ఆమె డాక్టర్ గారు. ఆమె మామూలు రిజిస్టర్ నర్సే, కానీ డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ పరిచర్య ఆమె ఇక్కడ జరిగించింది. మరి ఎంతో గొప్ప పరిచర్యను వారు ఇక్కడ జరిగించారు. వారి ఆ సమయం ముందు వారు చేసినటువంటి పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదింపబడ్డారు, అనేకులు దీవింపబడ్డారు. వారిలో ఇప్పుడు ఎవ్వరు లేరు, అందరు గతించిపోయారు. కొంతకాలం క్రితము, ఒక 2-3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక ఆమె ఉండే, ఆమె కూడా చనిపోయింది. అంటే హ్యూబర్ట్ దొరను చూసిన వారు ఎవరు లేరు. హ్యూబర్ట్ దొరను చూసిన వారు మరి హ్యూబర్ట్ దొర సమయంలో వారు చాలా కష్టాలకు వచ్చి, బాధలకు వచ్చి వారు చాలా దూరం ప్రయాణం చేసేవారు. మరి హ్యూబర్ట్ గారు ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి వచ్చేవాడు. ఈ బిల్డింగ్ కట్టబడిన తర్వాత మరి క్యాథరినా గారు చేసిన పరిచర్య చాలా 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 గొప్పదిగా మనకు కనబడుతుంది. ఎవరెవరికి వారు పరిచర్య చేశారంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ హాస్పిటల్కి వచ్చి వారు ఏం చేయబడ్డారంటే ట్రీట్మెంట్ పొందుకున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చి వారందరూ ట్రీట్మెంట్ పొందుకున్నారు. వారు హ్యూబర్ట్ దొర తర్వాత చాలామంది ఇక్కడ పరిచర్య చేశారు. హ్యూబర్ట్ దొర విదేశానికి వెళ్ళిన తర్వాత 1909 సంవత్సరంలో వాళ్ళిద్దరు విదేశానికి వెళ్ళారు. అప్పుడు కొంతమంది మిషనరీస్ వచ్చి ఇక్కడ పనిచేశారు. వీన్స్ దొర గారు చేశారు, తర్వాత రౌలాండ్ దొర గారు చేశారు, స్లేటర్ గారు చేశారు, పెన్నర్ గారు చేసినప్పుడు ఇప్పుడు ఎల్లయ్య కొట్టు ఉంది కదా, ఎల్లయ్య షాప్ ఉంది కదా, అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో మరి ఆయన టెక్నిక్ ఎట్లా అంటే, ఒక ఎత్తు గుంజుకొని పోతుంటే ఒక బొక్కెన లోపలికి వెళ్తుంది, ఆ ఎత్తు మళ్ళీ ముందుకు వస్తుంటే కూడా ఒక బొక్కెన లోపలికి వెళ్తుంది. అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అది ముందుకు వెళ్ళినా నీళ్ళు వస్తాయి, వెనకకి వెళ్ళినా నీళ్ళు వచ్చేటట్టు ఆయన చాలా విషయాలను వాళ్ళు నేర్పించారు. అట్లనే ఇక్కడ మోషంగా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బావిలో అదే త్రాగునీరు, అందరికీ త్రాగునీరు, ఏంటంటే అదే త్రాగునీరు. ఆ నీటిని ప్రజలందరూ కూడా త్రాగేటువంటి వారు. కొన్నిసార్లు ఎండాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎండిపోయాయి. అలాంటి సమయంలో మరి వారు చాలా లోతుగా త్రవ్వి నీళ్లు ప్రజలకు కావాలని వాళ్ళు ఆ నీటిని వారు ఏర్పాటు చేశారు. అంటే కష్టపడ్డారు. ఈనాడు మనకు ఉన్నట్టుగా బోర్ డ్రిల్స్ లేవు. మనకి ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కానీ ఆనాడు నీటి ఎద్దడి చాలా ఉండేది. కానీ ప్రజల కొరకు వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఈ రీతిగా ఎన్నోసార్లు వారు
శ్రమలు కోర్చారు, కష్టపడ్డారు, పనిచేశారు. మరి ఈ సమయమందు హ్యూబర్ట్ దొర గారిని మరియు క్యాథరినా గారిని మనం అప్రిషియేట్ చేయాలా, వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకంటే వారు ముందడుగు వేయబట్టి మనం ఈ దినంన ఇక్కడ ఉండగలిగినాం. వారు ఒకవేళ ఒక పుస్తకంలో రాయబడ్డది, ఏం రాయబడ్డదంటే, ఈ ఎండవేడిని మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండవేడిని తట్టుకోలేక మేము ఉండలేకపోతున్నాం అసలు. కానీ నేను కనుక ఒక అడుగు వెనకకేసి ఈ ఎండవేడి నుండి నేను తట్టుకోలేకపోతున్నానని నా పనిని నేను ఆపివేస్తే ఇంకా ఎవ్వరు కూడా ఇక్కడ అడుగు పెట్టరు. కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను, ప్రభు కొరకు నేను పనిచేస్తున్నానని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా వారు కష్టపడ్డారు. ఆ రీతిగా వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సైతము వారు గొప్ప సేవను జరిగించి 12 సంఘాలను, అంటే 12 కేంద్రాలను వారు స్థాపించడం ద్వారా 12 అంటే 12 కాదు, దాని కింద అనేకమైన అనుబంధ చర్చెస్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ చర్చెస్ 12 చేశారు. వారందరూ కూడా ఆ సంఘాలలో నుండి పిల్లలందరూ ఇక్కడికి రావటం, ఈ బోర్డింగ్ స్కూల్లో చదువుకోవటం, ఆ తర్వాత ప్రెస్టన్కి వెళ్ళటం, ప్రెస్టన్లో చదువుకోవటం, ఆ తర్వాత పిల్లలందరూ అభివృద్ధి చెంది ఉద్యోగాల్లో స్థిరపడటం, టీచర్స్గా రైల్వేస్లో, తర్వాత కొంతమంది హైదరాబాద్కి వెళ్ళారు. రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ మొత్తం కూడా మన చర్చ్ వాళ్ళే, సూర్యాపేట ఫీల్డ్ వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ చర్చ్ స్థాపించుకున్నారు. ఆ రీతిగా ప్రజలందరూ కూడా అభివృద్ధి పొందారు. మరి దేవుని బిడ్డలారా, ఈ మందిరము కట్టబడినప్పుడు, ఈ మందిరం యొక్క ప్రతిష్ట జరిగినప్పుడు అటెండ్ అయినటువంటి వారు రాసినటువంటి వాళ్ళు పత్రికలు రాసినటువంటి విషయాన్ని నేను చదివి వినిపిస్తాను మీకు. ఇప్పుడు సూర్యాపేట ఆలయ ప్రతిష్ట రిపోర్ట్. ఆలయ ప్రతిష్టకు మా సంఘము నుండి ఎనమండగులము, రాయబారులము, మిషనరీ వారు కుటుంబ సమేతంగాను వెళితివి. అచ్చోట జరిగిన ప్రతి ఉపన్యాసము, ప్రతి బైబిల్ పాఠము, ప్రతి ప్రసంగము, ప్రతి ప్రార్థనా కూటము దైవాత్మ ప్రేరితముగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయములను వెలిగించి సూర్యాపేటలో కట్టబడిన కొత్త మందిరములోకి అక్కడ ఉండేటు సంఘస్థులను, ఇతర స్థలముల నుండి వచ్చిన రాయబారులను ఆ మందిరంలో నింపి మా అందరి హృదయములో దేవుని వాక్య నివాసములుగా నుండినట్లు చేసి 2 దినములు ఆ మందిరమంతయు పెంతెకోస్తు దినమందు యెరూషలేము మందిరము పరిశుద్ధాత్మ దేవునితో ప్రకాశించినట్లు తేజరిల్లెను. ఆ మందిరము ఇంత సంతోషంతో నింపబడినట్లు మా హృదయములు కూడా అంతకంటే ఎక్కువ సంతోషంతో నింపబడియను. అక్కడ జరిగిన వింత ఏమనగా, వారి గీయబడిన అంశములను ఇద్దరిద్దరు ఒకే వాక్యం మీద తయారు చేసుకుని వచ్చింది. అయినను అనేక అభిప్రాయములతో మా హృదయములు కదులునట్లు చేసింది. ఇట్టి ప్రసంగములలో 4 విషయము మేము ఎక్కువ నొక్కి వక్కాణించి చెప్పుటకు సంతోషించుచున్నాము. రెవరెండ్ సి. ఉండ్రు దొర గారు నల్గొండ నుంచి వచ్చారు ఇక్కడికి. నల్గొండలో వాళ్ళన్న హెన్రీ ఉండ్రు అని జన్గాంలో స్టార్ట్ చేశాడు. ఆయన కొన్ని రోజులకే చచ్చిపోయాడు. మరి ఆయన తమ్ముడు, ఆయన యొక్క సహోదరుడైన సి. ఉండ్రు, ఆయన నల్గొండలో మిషనరీ, ఆయన వచ్చారు. రెవరెండ్ జేహెచ్ ఓత్ దొర గారు, జుటికే దావీదు గారు, ఎం. బెంజమిన్ గారు, వీరు చాలా మట్టుకు ఆత్మీయ ఆవేశంతో అందరి హృదయములు కదిలింపబడినట్లును, ఆ కొత్త మందిరము కంపింపజేయబడినట్లును ప్రసంగించింది. ఈ ప్రసంగములలో మా రాతి గుండెలు తీసివేయబడి మాంసపు గుండెలు మాకు దయచేయబడింది. ఈ మందిరం యొక్క వివరణ. మందిరం యొక్క పొడుగు లోపలి భాగము 100 అడుగులు. ఇక్కడి నుంచి మనం కూర్చున్నటువంటి ఈ భాగము పొడుగు 100 అడుగులు, వెడల్పు 35 అడుగులు. ఈ వెడల్పు 35 అడుగులు ఉండే తర్వాత గోడల మందం ఒక్కటే గోడ మిగిలింది. మనం 3 గోడలు తీసివేయబడ్డాయి, ఒక్కటే గోడ మిగిలింది. ఆ గోడ మందం ఎంత అంటే ఒక గజం ఉండాలి.
ఈ విధంగా అక్కడికి వెళ్ళినటువంటి మేము ఆత్మీయ నేర్పును పొంది మా సంఘస్థులకు అంతయు చక్కగా వివరించి చెప్పితేమి. అక్కడ కట్టించిన ఆ మందిరమును, ఆ సంఘస్థులను, వెళ్ళిన రాయవారులను దేవుడు దీవించినందుకు ఆయనకు యుగ యుగములు స్తోత్రములు కలుగునుగాక. ఇట్లు జి. గమలియేల్ గారు అనేటువంటి ఆయన ఈ యొక్క రిపోర్టును ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత రాశారు. మరి నేను ఒక పేపర్ మిస్ అయింది. నేను దీన్ని పెట్టుకోవాలంటే పిల్లలు ఏం చేశారంటే 3 పేపర్స్ పెట్టారు, ఇంకొక పేపర్ మిస్ అయింది. అయినా నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఆ విషయాలను మీతో పంచుకుంటాను. తర్వాత దొరసాను హ్యూబర్ట్ దొర రాసినటువంటి మాటలు. డెడికేషన్ ఆఫ్ ద న్యూ చర్చ్ బిల్డింగ్ at Suryapet was on July 16th and 17th. In the year 1921, 5 motor cars laden with their missionaries reached here at Suryapet on Friday, 15th July 1921. వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క మందిరం గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ నేను చెప్పను దాన్ని, మాకు ఇష్టం లేదు. మేము చెప్పడానికి ఇంత కష్టపడ్డాము, ఇంత చేశాము, కానీ మాకు ఇష్టం లేదు. మేము చెప్పడానికి మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే మా గొప్పతనం చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు. సమస్త మహిమ, సమస్త ఘనత దేవునికే కలుగునుగా. అందుకే ఈ మందిరం గురించి నేను చెప్పడం లేదు. ఈ మందిరం వివరణ గురించి ఇంత కష్టపడ్డామని నేను చెప్పడం లేదని వాళ్ళ యొక్క రిపోర్ట్లో రాశారు. ఇంత పెద్ద మందిరం కట్టి ఇదంతా టేకే, పైన కట్టబడిన ఈ కర్రలన్నీ టేకే. ఎంత అదినాల్లో మనకు టెక్నాలజీ లేదు, ఇంత పెద్ద గోడలు కట్టారు, ఇంతగా చేశారు. చేసినటువంటి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మా గొప్పతనం మేము చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు, దేవుని నామమే మహిమపరచబడాలని వారు దేవుని స్తుతించారు. కనుక దేవుని నామము మహిమపరచబడాలి. మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా దేవుని నామమే మహిమపరచబడాలని మనం ఈ సమయం ముందు రోజు మరి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీతో కొన్ని విషయాలు నేను పంచుకొని, కొన్ని ఆనాడు జరిగినటువంటి ఆ విషయాలను మీతో వారు రాసినటువంటి రిపోర్ట్స్లో ఉన్నటువంటి వాటిని పంచుకొని, చివరిగా మనం చదువుకున్న భాగంలో నుంచి ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ఓపికతోనే వింటారని నేను ఆశపడుతున్నా. మరి 1904 సంవత్సరంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ దినాల్లో వైద్య సదుపాయం సరిగా లేదు, ప్రయాణ సౌకర్యం సరిగా లేదు. ఎడ్ల బండిలోనే రావాలి, దొరైన ఎడ్ల బండిలో రావాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నల్గొండలో ఒక మీటింగ్ జరిగింది. అందరు మిషనరీస్ అక్కడికి వచ్చారు. సూర్యాపేటలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టబడ్డది కదా, చూద్దాం కదా అని మెననైట్ మిషనరీస్ అనేటువంటి బెర్తోల్డ్, అదే విధంగా టీనా బెర్తోల్డ్, ఆయన భార్య టీనా బెర్తోల్డ్, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూడటానికి వచ్చారు. వస్తున్న సమయంలో మార్గ మధ్యంలోనే వాళ్ళకు ఆమెకు మసూచి వచ్చింది. స్మాల్ బాక్స్ అంటే మసూచి అనుకుంటా, స్మాల్ బాక్స్ వచ్చి ఆమె ఇక్కడనే చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైపోయి వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆమె బాగుపడలేదు, ఆమె చచ్చిపోయింది. యంగ్ మిషనరీ ఎంతో ఆశతో వచ్చింది సేవ చేయాలని, ఇక్కడనే ఈ బంగ్లా దగ్గరనే చనిపోయినప్పుడు ఏం చేశారంటే ఎవ్వరు లేదు సహాయపడడానికి. హ్యూబర్ట్ దొరనే మరి ఆయన దగ్గర రంపాలు ఎట్లా వచ్చినాయో ఏమొచ్చినాయో ఆయన పెట్టె తయారు చేశారు. ఆయననే పెట్టె తయారు చేశారు. రాత్రంతా కష్టపడి పెట్టె తయారు చేసి ఆమెను ఆ సమాధుల తోటలో పూడ్చివేశారు. టీనా బెర్తోల్డ్ అని ఒక సమాధి ఉంటుంది అక్కడ. టీనా బెర్తోల్డ్ అని వాళ్ళ భాషలో, జర్మన్ భాషలో రాసి అక్కడ సమాధి ఉండే. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడైతే దాన్ని మోడిఫై చేశారు, అది ఇంకా ఉన్నది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మిషనరీస్ సమాధులకు ఏం చేశారంటే గ్రిల్స్ పెట్టారు. ఆ గ్రిల్స్ అన్ని ఎవరు ఎత్తుకొని పోయారు, మంచి గ్రిల్స్ పెట్టారు. కాబట్టి అదొక సంఘటన జరిగింది. తర్వాత మరి హ్యూబర్ట్ గారు పనిచేస్తున్న సమయంలో దొరసనమ్మ చాలా ఎంత కష్టపడేదంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఆమె అనేకమైనటువంటి పేషెంట్స్ వచ్చేవారు. చాలామంది పేషెంట్స్ వస్తుంటే ఆ పేషెంట్స్కు ఆమె ఎంతగానో పరిచర్య చేసేటువంటి ఆ యొక్క బాధ్యతను ఆమె తీసుకున్నది. మొట్టమొదటిగా ఆమె చేసినటువంటి పరిచర్య ఎవరికంటే ఆమె రాసింది ఏంటంటే గురికి మాలిక స్త్రీ. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇచ్చిందంటే గురికి మాలిక స్త్రీ అని. ఆమె చాలా వికారంగా ఉందంట, చాలా అసలు ముట్టుకుంటానికే అసహ్యంగా ఉండేది. కానీ ఆమెకు ఈమె ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఆమె స్వస్థత పొందుతుంది. స్వస్థత కాకుండా శుభ్రత నేర్చుకుంది. శుభ్రత నేర్చుకున్న తర్వాత ఆమె మిషనరీ ఎప్పుడైతే ఆ ఊరికి వెళ్ళిందో, ఆ గ్రామానికి వెళ్తే పిచ్చమ్మ అంటే ఇది ఎట్లుందంట, మంచిగా తయారైందంట, చాలా మంచిగా నీట్గా వచ్చింది. అమ్మా అని వస్తే ఈ బాబాయ్ ఆమె కౌగులు ఎంచుకొని ఇంత నీట్గా అయిన కారణం ఏంటంటే ఆమె స్వస్థపడటమే కాదు, కానీ యేసయ్య గురించి తెలుసుకుంది, నీట్నెస్ గురించి తెలుసుకుంది. ఆమె శుభ్రత, ఎంత శుభ్రతగా ఆమె నేర్చుకున్నది. కారణం ఏంటంటే ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకురాలు అక్కడ నిలవబడి ఆమె ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆమె శరీర ఆరోగ్యం బాగుపడటమే కాదు, కానీ ఆమె ఆధ్యాత్మిక స్థితి కూడా బాగుపడి మెరుగుపడి ఆమె ఆశీర్వాదకరంగా ఆమె గ్రామంలో ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఆ పిచ్చమ్మది ఏ ఊరు రాయలేదు దర్శనం. ఆ పిచ్చమ్మ దేవుడు రాస్తే మనకు చాలా బాగుండేది. పలానా గరగట్టెలు పిచ్చమ్మ అనే ఒక ఆమె ఉండే అని రాస్తే, కాబట్టి పిచ్చమ్మ అని పేరు రాసింది, కానీ ఆ పిచ్చమ్మ దేవుడు రాయలేదు. ఈ రీతిగా చాలామంది ఇక్కడికి ప్రజలు వచ్చేటువంటి వారు. ఒక దినమున ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు, ఎదురుగా బిల్డింగ్ కట్టేటప్పుడు మరి ఈ ఊరు తహసీల్దార్ చాలా ఆటంకపరిచారు. ముస్లిం తహసీల్దారు ఈ బిల్డింగ్ కట్టొద్దు, ఈ బిల్డింగ్స్ ఏది కట్టొద్దని ఎంత ఆటంకపరచాలో అంత ఆటంకపరిచారు. పరిచినప్పుడు మరి ఆ మిషనరీ వాళ్ళు కట్టగలిగారు పర్మిషన్ తీసుకొని. ఆ తర్వాత తహసీల్దార్ భార్యకి బాగాలేకుండేది. తహసీల్దార్ భార్యకు అనారోగ్యం వచ్చి ఈ హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దాదాపుగా మరి ఆ పేపర్ ఉంటే నేను కరెక్ట్గా చెప్పేవాడిని 33 రోజులు అనుకుంటాను. మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆయన తహసీల్దార్ వస్తే ఆ భార్య ఏడ్చుకుంటూ, అయ్యా నువ్వు ఎంత అడ్డగించాలో అంతగా అడ్డగించినావు కదా బిల్డింగ్స్ కట్టకుండా, కానీ వీరు చూడండి వాళ్ళ యొక్క ప్రేమను ఎట్లా పెడుతున్నారు, క్రైస్తవుల ప్రేమను. ఆ దృశ్యాన్ని అదే రాసుకుంది. మనము మన శత్రువులో కంటే మనకు అపకారం చేసిన, మనకు కష్టము అంటే మనం కష్టం కలిగించిన వాళ్ళకు మనం మేలు చేయాలి. క్రిస్టియానిటీ అంటే ఏంటో మనం చూపించాలా అని నేను ఆమెకు ఎంతో సేవ చేశానని ఆమె రాసింది. కాబట్టి ఆ తర్వాత ఆ తహసీల్దార్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు. మిషనరీ గురించి ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి వాళ్ళకి ఏం బాగాలేకుండా ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాం. అంటే మనం అపకారికి ఉపకారం చేయడం. నీ శత్రువు కనబడినప్పుడు వాళ్ళు ఆకలి కొంటే వానికి ఆహారం పెట్టు, వాడు దప్పికొంటే వానికి దాహమేమో, అట్లు చేత వాని తల మీద నిప్పుడు కుప్పగా పోయింది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక క్రిస్టియానిటీ అంటే ఏమిటో, దేవుని బిడ్డలంటే ఎలాంటి వారు దేవుని ప్రేమను ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇది ఒక సంఘటన. మరొకటి ఇంకొక సంఘటన ఏంటంటే, ఒక బ్రాహ్మణ్ కూడా వచ్చి ఈ హాస్పిటల్లో ఉన్నది. ఆమె ఏది ముట్టుకొనిచ్చేది కాదు. ముఖ్యంగా ఆమె నీళ్ళ అది క్యానో అది చెక్కో ఏంటో తెలియదు. ఆమె నీళ్ళ దగ్గరికి అయితే ఎవరు రానియట్లేదు. కానీ ఒక రోజున మనం ట్యాబ్లెట్ వేయాలంట. దొరసాన్ని ఏం చేసిందంటే ఆ ట్యాబ్లెట్ ఇవ్వడానికి ఈ నీళ్లు కూడా ఆమె చీకలు పట్టుకొస్తే ఆమె చాలా కోపంగా చూస్తుందంట. కోపంగా చూస్తే మరి నేను బ్రాహ్మణులు అని చెప్తే, అవునమ్మా నీవు నిజంగానే బ్రాహ్మణులు, వాస్తవమే, నువ్వు గొప్పదానివే, మరి నేనెవరో తెలుసా అన్నదాన్ని అనగానే ఆమె ఇట్లా చూస్తున్నారు. అండ్ కింగ్స్ డాటర్ అన్నదంట, నేను రాజు యొక్క కుమార్తెను నేను అనగానే ఆమెలో వెంటనే మార్పు కలిగిందంట. ఆమె వెంటనే కానీ అప్పటి నుంచి నవ్వుకుంటా ఆమె నీళ్ళు ఇచ్చినా తీసుకుంటుందంట, ఆమె ఏది ఇచ్చినా కూడా తీసుకోవటం జరిగింది. అంటే మనలో ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉండేది. అసలు ముట్టుకోరు కదా, అసలు ముట్టుకోరు. ఇప్పుడైతే అంత కలిసిపోయింది అనుకోండి. ఆ ఊర్లలో కూడా అంత ఎవరు హోటల్ పైన అదే క్లాసులో తాగుతున్నారు. కానీ అప్పుడు ఎంత అంటరానితనంతో ఉన్నటువంటి సమయంలో నేను రాజు యొక్క కుమార్తె అని చెప్పినప్పుడు
ఆమె వెంటనే ఆమె అట్లా మార్పు చెందింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి వారు కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారు. వచ్చిన ప్రతి వారు కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నారు. మరి ఆ దినాల్లో మరి నేటివ్ డాక్టర్స్ ఉండేటువంటి వారు, అంటే లోకల్లో ఉండేటువంటి డాక్టర్స్ ఏమంటారు వాళ్ళను, మన ఊళ్ళలో ఉండే డాక్టర్స్ అలాంటి కాకుండా నాటు వైద్యులు ఉండేటువంటి వారు. నాటు వైద్యులు ఏం చేసేవారంటే వారికి ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేసేటువంటి వారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ రీతిగా ట్రీట్ చేసేవారంటే బాగా సువ్వగాల్చి కాల్చేటువంటి వారు. మరి ఇంకా అనేక రకాలైనటువంటి వైద్యాలు వాళ్ళు చేసేటువంటి వారు. కొన్ని మంచిగానే పనిచేసేవి, మరి కొన్ని వికటించేటువంటి అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంతో చక్కటి ట్రీట్మెంట్ మన మిషనరీ గారు వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి ఒక 9 మాసంలో పాప హాస్పిటల్ తీసుకొచ్చారు. తల్లులు ఎట్లా పెంచాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ దినాల్లో క్లీన్లీనెస్ గురించి ఎలాంటి అవగాహన లేనటువంటి రోజులు, ఏమాత్రం నీట్గా ఉంచేటువంటి వారు కాదు. 9 మాసంలో పాప ఒక పుండు అయింది. ఆ పుండుతోని ఆమె అట్లనే ఉంటుంది, ఏడుస్తూ ఉంది. మిషనరీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మిషనరీ చూసి ఆ పాప యొక్క ఏడుపును చూసేట అసలు తల్లడిల్లిపోయినట్టు అందరు తల్లడిల్లిపోయి అసలు ఏమైంది అని చెప్తే, మరి మన అమెరికా దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, వైట్ క్రాస్ సొసైటీ వాళ్ళు పంపినటువంటి సబ్బులు, వాళ్ళు పంపినటువంటి బ్యాండేజ్, వాళ్ళు పంపినటువంటి మెడిసిన్ ఇక్కడ ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న ఆ తల్లులు పంపినటువంటి ఆ యొక్క మంచి అంటే వైద్య పరికరాలను బట్టి ఇక్కడ ఏమైందంటే ట్రీట్మెంట్ జరిగింది. మరి దేవుని బిడ్డలారా, అది నర్స్ ఏం చేసిందంటే, ఎదురున్న హాస్పిటల్ మనకు చాలా దగ్గర ఉన్న హాస్పిటల్ ఉంది, ఏం చేసిందంటే సబ్బుతోని కడిగి నీళ్లు బాగుపోయగానే దాంట్లో నుంచి, నేను ఒకవేళ నెంబర్ కరెక్ట్ చెప్పలేకపోవచ్చు అండి, ఆ పేపర్ నేను మర్చిపోయాను, 42 పురుగులు వచ్చినాయి. 42 తెల్ల పురుగులు. దాని నుంచి ఆ పురుగులు, ఒక పురుగు కలిస్తేనే ఎట్లా ఉంటుంది, ఒక పేరు కలిస్తేనే మనకు ఎట్లా ఉంటుంది, ఒక చిన్నది ఏదైనా దోమ కలిస్తే ఎట్లా ఉంటుంది. 42 నుండి ఆ 9 మాసంలో పాపను బాధ పెడుతుంటే ఆ బాధ నుంచి ఆ మిషనరీ ఏం చేసిందంటే, అంటే దాన్ని క్యూర్ చేయడానికి ఒక దేవుని బిడ్డ వాడబడ్డారు. ఈ రీతిగా ఎన్నో సాక్ష్యాలను మనం చూడగలుగుతాం. మరి ఒక సంఘటనలో ఏంటంటే, మరి ఒక బ్రాహ్మణ కుటుంబం పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దగా ఏడుస్తున్నారంట. ఏడుస్తుండగానే మరి ఏమైందంటే, మా బిడ్డ చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు. మేము చచ్చిపోయిన వాళ్ళ ట్రీట్మెంట్ చేయలేము, ఏం చేయలేము కదా, ఏదైనా పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ చేస్తామని అనుకొని, అయినా కాదమ్మా మేము మీ దగ్గర తీసుకొచ్చినామని ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద పండబెట్టండి అని చెప్పి పండబెట్టిన తర్వాత ఆ పాపను పట్టుకొని చూస్తే అది బ్రతుకున్నదంట. నీ పాప బ్రతుకున్నదనగానే, అమ్మ మా పాప బ్రతకలేదు, మా పాప చచ్చిపోయింది, కానీ నువ్వు ఎప్పుడైతే చేయబెట్టావో అప్పుడు మా పాప బ్రతికింది అని వాళ్ళు గొప్పగా చెప్పారంట. అంటే దేవుని బిడ్డల హస్తము వారి మీద పడినప్పుడు వాళ్ళకు స్వస్థత కలుగుతుందని వారు గ్రహించగలిగారు. అంటే ఆ బ్రాహ్మణ కుటుంబం కూడా తర్వాత చాలామంది వారు చాలాసార్లు వచ్చిపోయేవారంట. ఈ రీతిగా ఎన్నో ఉదాహరణలను ఆమె రాసుకుంటూ వచ్చింది. తర్వాత మొహమ్మదియన్స్ వచ్చేటువంటి వారు, కోమటి వారు వచ్చేవారు, వెంకటనర్స్ అనేటువంటి ఒక రెడ్డి ఆమె వచ్చేది. వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి పరిచర్య ఏంటంటే, ఆ హాస్పిటల్లో బైబిల్ విమెన్ ఉండేటువంటి వారు, నర్స్ పనిచేసేవారు, బైబిల్ విమెన్గా పనిచేసేటువంటి వారు ఏం చేసేవారంటే పేషెంట్స్కు సువార్తను ప్రకటించేవారు. ఎంత మంచి అవకాశం! మరి బయటికి పోయి చెప్తే ఎవరు వినరు, కానీ ఇక్కడ వారు ఒక అవసరతతో వచ్చారు కనుక దేవుని ప్రేమను వారికి ఎట్లా తెలియజేయాలో ఆ బైబిల్ విమెన్ వారికి తెలియపరిచేటువంటి వారు. తెలియపరిచినప్పుడు చాలామంది వేరే కులస్తులు, వేరే క్యాస్ట్, రెడ్డీస్ కానీ, కోమటోళ్ళు కానీ, తర్వాత ఇంకా చాలామంది వారు రక్షింపబడ్డారు. దేవునికి వారి జీవితాలను సమర్పించుకున్నారు. కొంతమంది హాస్పిటల్లో చచ్చిపోయినా సరే చివరి క్షణాల్లో
దేవుణ్ణి, యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ రీతిగా పరిచర్య ఇక్కడ ఘనముగా జరిగింది. అంత మాత్రమే కాకుండా సోలిపేట దొరసాని ఈ హాస్పిటల్లో వచ్చింది. అంటే సోలిపేట దొరసాని ఇక్కడికి వచ్చింది. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉండేటువంటి వారంట. ఆ తర్వాత అసలు ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వారంట. కానీ దొరసాని మాట్లాడుతుంటే, అమ్మ నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి, నీ మాటలు చాలా మంచిగా ఉన్నాయి అని దొరసాని ఆమె ఎట్లా నేర్చుకుందో తెలుగు, ఆ తెలుగులో వాళ్ళకు వచ్చిరాని తెలుగులో మంచిగా స్వీట్గా మాట్లాడుతుంటే వాళ్ళు చాలా సంతోషపడేవారంట. మరి నా భార్యను నేను పల్లకిలో రోజు తీసుకొని వస్తానంటే, లేదు లేదు ఆమె ఇంకా కష్టపడుతుందని ఇక్కడనే ఆమె స్వస్థత పొందుకొని ఆమె అక్కడికి వెళ్ళి, అంటే అక్కడ చాలామందికి వారు సాక్షాత్మే జీవించారు. మరి ముఖ్యంగా మరి మన మిషనరీ పరిచర్యలో 3 భాగాలు ఉన్నాయి. ఏంటంటే ఇవాంజలిజం, తర్వాత మెడికల్ సర్వీస్, తర్వాత ఎడ్యుకేషన్. ఈ 3 ఏ మిషనరీ అయినా ఇచ్చేటువంటి వారు. వాళ్ళు పోయి సువార్తను ప్రకటించేవారు. తర్వాత మెడికల్ సేవ ద్వారా వాళ్ళకు శారీరక స్వస్థతతో పాటుగా ఆత్మీయ స్వస్థత కూడా వాళ్ళకు కలిగేటట్టు చేశారు. అదే రీతిగా పిల్లలను ఎడ్యుకేట్ చేస్తే, చదువుకోనిస్తే వాళ్ళు మంచిగా స్థిరపడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 సేవలను వారు జరిగించారు. మరి ఈ 3 సేవల్లో చాలామంది నేను అన్ని రాసుకున్నానండి, ఆ పేపర్ మిస్ అయింది. దేవుని చిత్తమైతే ఇంకొకసారి, అంటే ఎవరెవరు మిషనరీస్ ఇక్కడ చేశారు, ఎవరెవరు టీచర్స్ చేశారు, ఎవరెవరు టీచర్స్గా చేశారు, ఎవరెవరు పాస్టర్స్గా చేశారు. రూపటి ద్వారా ఏం పాస్టర్గా చేయలేదు. కొంతమందిని ఇక్కడ నేటివ్ లోకల్ వాళ్ళను పాస్టర్స్గా వాళ్ళు నియమించారు. వాళ్ళు మిషనరీస్గా ఉండి సువార్త సేవను, సువార్త పరిచర్య చేస్తూ వారి రీతిగా వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఇక్కడ నియమించేటువంటి వారు. ఈ రీతిగా ఎంతోమందిని వారు స్వస్థపరిచినట్టుగా మనము రిపోర్ట్స్ ద్వారా మనము తెలుసుకుంటాం. ఇంకా అనేకమైనటువంటి కార్యాలు, ఎంతోమందికి హెల్ప్ చేశారు. మరి ఆ దినాల్లో ఏమైందంటే 1918వ సంవత్సరంలో, అంటే ఈ మందిరము ఇంకా పునాదులు వేయబడి కట్టబడుతున్నటువంటి ఆ సమయంలో స్మాల్ పాక్స్ వచ్చింది. చాలామంది చచ్చిపోయారు. 1918వ సంవత్సరంలో చాలామంది చచ్చిపోయారు. ఆ దినాల్లో చాలా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటివి, సరైన ట్రీట్మెంట్స్ లేకపోయేది. తర్వాత కలరా వచ్చేటువంటిది. కలరా ద్వారా చాలామంది చనిపోయేటువంటి వారు. నీళ్ళ ఎద్దడి ద్వారా ఫేమైన్ వచ్చేటువంటిది. ఫేమైన్ వస్తే 2 రూపాయలకు పిలగాలని నమ్ముకున్నారు. కేవలం 2 రూపాయలకు పిలగాలని నమ్ముకున్నారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ సేవ జరిగి అది క్రమక్రమంగా విస్తరించింది. ఒకసారి మిషనరీకి 4 రూపాయలు తక్కువ పడ్డాయంట. ఆమె లెక్కలు చూస్తుంది, ఏ లెక్కలు చూసినా నాకు అర్థం కావట్లే. అన్ని పేమెంట్స్ అన్నీ అయిపోయినాయి, 4 రూపాయలు తక్కువ పడ్డాయి. ఎట్లా అనుకుని, నాకు ఎప్పుడు ఇట్లా కాలేదు కదా, నేను ఎట్లా ఈ 4 రూపాయలను ఎట్లా భరించాలి? మనకంటే 4 రూపాయలు కాదు, 4,000 అయినా అది ఈ దినాల్లో చాలా సులువుగా ఉన్నది. కానీ ఆ దినాల్లో 1 రూపాయి అంటేనే ఎంతో విలువగలదు. కాబట్టి మరి 4 రూపాయలు తక్కువ పడ్డాయి అన్న సమయంలో ఒక కోవటం అంట, ఒక పేపర్లో అది ఏదో దాంట్లో మడుచుకొని వచ్చి భయంగా వచ్చి మిషనరీకి అది ఇచ్చిందంట. ఇస్తే ఏంటమ్మా ఏంటంటే, అమ్మ విప్పి చూడు 10 రూపాయలు. 10 రూపాయలు అంటే ఆ దినాల్లో 10 రూపాయలు అంటే ఎంత వాల్యూ. అంటే దేవుడు నాకు 6 రూపాయలు సర్ప్లస్గా ఉంచాడు. అంటే దేవుడు దేంట్లో కూడా కొదువ ఉండనియడు. తన బిడ్డలకు, తన పరిచర్య చేసే బిడ్డలకు ఏ విషయంలో కూడా దేవుడు కొదువ ఉండనివ్వడని ఆమె తన యొక్క రిపోర్ట్లో ఆమె రాసుకున్నది. కనుక దేవుని బిడ్డలారా, నమ్మకమైన సేవలు మనం జరిగించాలి. నమ్మకమైనటువంటి నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఆయన ఎంతో 1898వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. 98 అనుకుంటా. నల్గొండకు వచ్చి తెలుగు నేర్చుకొని, తెలుగు కష్టమైందంట. అదే రీతిగా చాలా అనారోగ్యం గురయ్యాడు. ఆ రీతిగా కష్టపడి తెలుగు నేర్చుకోండి. తెలుగు అంటే చాలా కష్టమైందంట, కానీ నేర్చుకున్నాడు ఏదో రీతిగా. వచ్చిన తర్వాత ఒక కొడుకు, ఒక బిడ్డ కేటీ
ఆ కేటీ తర్వాత కేటీ ఏమైందంటే కేటీ మదిరా మిషనరీ ప్లేసన్ ఆయన భార్య కేటీ వారు మదిరాలో మిషనరీస్గా చేశారు. వాళ్ళ కుమారుడు హ్యూబర్ట్ ద్వారా కుమారుడు ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ అనుకోకుండా చనిపోయాడు. ఆ సమయంలోనే మరి ఈమెకు చాలా నరాలకు సంబంధించి అది ఏందో థ్రోంబోసిస్ అని ఉంటుంది, అది వచ్చింది. అది వచ్చి ఊటీలో వాళ్ళు ఉన్నప్పుడు ఊటీలో హ్యూబర్ట్ దొరసాని ముందుగా చచ్చిపోయింది. ఆ తర్వాత హ్యూబర్ట్ దొర కూడా ఊటీలోనే చచ్చిపోయారు. వారిద్దరి సమాధులు ఊటీలో ఉన్నాయి. మరి వాళ్ళ పని అద్భుతమైనటువంటి పనిని వాళ్ళు జరిగించారు. 36 లేదా 37 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. 37 సంవత్సరాల పరిచర్య అంటే అది ఎంతో గొప్ప పరిచర్య. 37 సంవత్సరాల తర్వాత వారు విరమణ చేసి వారు వెళ్ళి ఊటీలో అక్కడ మన యొక్క ఆస్తుల మీద వారు టేక్ కేర్ చేసుకుంటూ వాళ్ళు అక్కడనే ఉన్నారు. మరి ఎక్కడికి పోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఆమె అయితే 18 మాసాలు ఇంతమందికి వైద్య సేవ చేసింది. కానీ చివరిగా ఆమె కూడా ఎంతో సఫర్ అయి ఆమె తన ప్రాణాన్ని అక్కడ విడిచింది. మరి అక్కడికి నేను ఊటీకి వెళ్ళి ఆ ఊటీలో సమాధులన్నీ దొరకలేదు, కానీ వాళ్ళ సమాధులు దొరకలేదు. అక్కడ పెట్టబడ్డదని రిపోర్ట్స్లో ఉన్నాయి, కానీ అది దొరకలేదు. మరి మున్సిపాలిటీలో దాని గురించి అప్లై చేయాలని వారు అడిగితే అది చెప్పారు, కానీ మేము చేయలేకపోయాం. మరి ఈసారి నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి దాని గురించి ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలంతా మరి ఆ తర్వాత ఇక్కడ ఎస్వేర్ అమ్మమ్మ ఉన్నది. అమ్మమ్మకు స్లేటర్ ద్వారా ఒక్కరు తెలిసి ఉండొచ్చు, స్లేటర్ గారు ఒక్కరు తెలిసి ఉండొచ్చు. స్లేటర్ ద్వారా ఆయన ఉన్నప్పుడు కూడా మంచిగా ఇక్కడ పరిచర్య జరిగింది. వాళ్ళందరూ ఒక్కరే తెలుసు అమ్మమ్మ మీకు కార్బన్ ద్వారా ఇక్కడ చేసి ఓకే హన్మకొండ ఓకే. తర్వాత హన్మకొండ నుంచి టింపని గారు వచ్చేటువంటి వారు ఇక్కడ వైద్య సేవ మంచిగా చేయడానికి మా నాయనమ్మ కూడా ఇక్కడ పరిచర్య చేసింది. మా నాయనమ్మ కూడా వెళ్ళి రౌలాండ్ ద్వారా ఉన్నప్పుడు మా నాయనమ్మ ఇక్కడ మేట్రీన్గా పనిచేసింది. అట్లా దేవుడు అటువంటి అవకాశాన్ని కొన్ని రోజులు ఇక్కడ దయచేశాడు. మేము మిషనరీస్లో కూడా పనిచేయడానికి మనకు కూడా అవకాశము దేవుడు అనుగ్రహించాడు. తర్వాత సుదర్శనం సార్ ఉన్నాడు, రత్నమ్మ టీచర్, వాళ్ళు ఎడ్యుకేషన్ దాంట్లో పనిచేశారు. చాలామంది పేర్లు ఉన్నాయండి. అది ఇంకోసారి దేవుని చిత్తం అయితే అది ముద్రణలో ఉంటే చాలా బాగుంటుంది. దానికి ప్రయత్నం మనము చేద్దాం. దేవుని చిత్తం అయితే అది ఇలాంటి పరిచర్య వాళ్ళందరూ చేశారు. మరి దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కొరకు గొప్ప కార్యములను మనం చేయాలి. ఆనాడు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఏది హోప్స్ లేనటువంటి పరిస్థితుల్లో వారు నిలవబడ్డారు. కాబట్టి ఎక్కడైనా సరే మనం నిలవబడితే, మనం అక్కడ ఉంటే ఆ పరిస్థితుల్లో మార్పు తేగలం. కాబట్టి క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు, మనము నిష్ప్రయోజనంగా మన సమయం అంతా కూడా వృధా చేయకుండా మన సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలి. మన వారే పోస్ట్ మాస్టర్లుగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చదువు వస్తుంది కాబట్టి. మన వాళ్ళే రైల్వేస్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చదువు వస్తుంది, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి. మన వాళ్ళే ఆ కాటన్ కంపెనీస్లో పెద్ద పెద్ద పోస్టింగ్స్లో ఉన్నారు. కారణం ఏంటంటే వరంగల్లో వెళ్ళారు, ఇక్కడి నుంచే, ఈ ఫీల్డ్ నుంచే, 5 ఫీల్డ్ల నుంచే. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి అందరి మీద అధికారులుగా ఉన్నారు. మరి అటువంటి స్థితిని దేవుడు మనకు కలుగజేశాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారే. కేవలం యేసు ప్రభువారిని బట్టి వారి ఇక్కడికి వచ్చారు. వారు యేసు ప్రేమను వారు మనకు కనపరిచారు. ఎట్లా కనపరిచారంటే క్రియల ద్వారా కనపరిచారు. వాళ్ళ తరం అయిపోయింది. హ్యూబర్ట్ ద్వారా గురించి జ్ఞాపకాలే మిగిలాయి మన దగ్గర. ఆయన ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? క్యాథరిన్ గారు ఏమైనా చేయగలుగుతారా? పెన్నర్ గారు ఏమైనా చేయగలుగుతారా? స్లేటర్ గారు ఏమైనా చేయగలుగుతారా? వీన్సీ గారు ఏమైనా చేయగలుగుతారా? ఉడ్రు గారు ఏమైనా చేయగలుగుతారా? ఎవరేం చేయలేదు. క్లౌదర 2000 మందికి ఒకటే దినంలో బాప్తిస్మం ఇచ్చాడు ఒంగోలులో. అదే అక్కడనే టర్నింగ్ పాయింట్. అసలు తెలుగు మిషనే ఉండొద్దు అనుకున్నారు, కానీ 2000 మంది బాప్తిస్మం పొందారు. అప్పటి నుంచి మార్పు అనేటువంటిది వచ్చుకుంటూ వస్తుంది. మరి
వాళ్ళు అక్కడ నిలవబడ్డారు కనుకనే, వాళ్ళు ప్రయాసపడ్డారు కనుకనే మనము ఆశీర్వదింపబడ్డాము. మరి ఈ దినంన మనందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, నీవున్న చోటులో ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను దేవుడు నాకు ఇచ్చిన చోటులో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళందరినీ మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి నడిపించేటువంటి వారంగా ఉండాలి. ఎట్లా అనగా మాటల ద్వారా, వర్డ్స్ ద్వారా, డీడ్స్ ద్వారా, అనగా మన యొక్క పనుల ద్వారా మనము వారికి మాదిరిగా ఉండాలి. మాట చెప్పడమే కాదు, క్రియల ద్వారా మనం చూపించాలి. అమ్మా చలికాచుకో, జాగ్రత్తగా వెళ్ళు అనేదిగా నీవు ఎదుటివానికి వాడు చలిగా ఉన్నప్పుడు వానికి దుప్పటి ఇవ్వకుండా, వాడు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టకుండా ముట్టి మాటలు చెప్తే లాభం లేదు. కానీ క్రియల ద్వారా మనము వాటిని కనుపరచాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రజలనగా మన మిషనరీస్ వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని బట్టే మనకు బైబిల్ వచ్చింది. వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని బట్టే మనకు డిక్షనరీస్ వచ్చాయి. వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని బట్టే మనకు చదువు వచ్చింది. చదువు లేదండి, అసలు ఒక్కరు కూడా లేదంట చదువుకున్న వాళ్ళు. ప్లౌదూరం ఉన్నప్పుడు వెతికితే అసలు చదువుకున్న వారు ఆ ప్రాంతంలో ఒక్కరు కూడా లేరంట. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశాన్ని మిషనరీస్ రూపుదిద్దారు, మార్చారు, మంచిగా చేశారు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు. మీలో ప్రతి వాడు తన సొంత కార్యం కాక ఇతరుల కార్యాలను కూడా చూడవాలని క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మనం కూడా కలిగి ఉండాలా. నువ్వు చేయగలుగుతాం. ఇక్కడ కూర్చున్న ఈ రోజు ఒక 30-40 మంది ఉండొచ్చు. ఈ 30-40 మంది ఒక్కొక్కరు ఒక మిషనరీగా జీవిస్తే, ఒక్కొక్కరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తే, ఒక్కొక్కరు ఎంతోమంది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆలోచన, ఆ ప్లాన్, ఆ విజన్ నీవు కనుక ఇంప్లిమెంట్ చేసి ధైర్యంగా ప్రభు కొరకు పనిచేస్తే దేవుని బిడ్డలారా రాబోయే కాలంలో నీ పని ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటారు. అబ్రహాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అట్లనే మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమైతుంది, అసలు ఏం డెవలప్ కావట్లేదు, ఏమీ లేదు ఇక్కడ అని నిరాశ అనేటువంటిది మన జీవితంలోకి వస్తుంది. ఏ పని చేసినా, ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం కష్టపడి ప్రభు కొరకు పని చేయాలి. నా అనుభవాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే, నన్ను గరిడెపల్లి గ్రామానికి పంపించారు. గ్రామం మండలమే అది, కానీ ఒక్కరు లేని సంఘంలో నేను వెళ్ళినప్పుడు 2001 సంవత్సరంలో పంపించారు. ఒక్కరు కూడా లేరండి, నిజంగా ఒక్కరు లేరు. అంటే పాత క్రైస్తవులు ఉన్నారేమో కానీ వారు చర్చికి వచ్చేటువంటి వారు కాదు. అయితే పిల్లలు మాత్రము చాలామంది వచ్చేటువంటి వారు. పిల్లలు చాలామంది వస్తుంటే వాళ్ళకు ఏసఐ గురించి చెప్పారు. ఏసఐ గురించి చెప్పుకుంటూ మంచిగా వాళ్ళను పొద్దున్నే లేవాలని చెప్పి వాళ్ళకు కంటత వాక్యాలు నేర్పిస్తూ, అప్పుడు కోటిలో 25 రూపాయలకే గడియారం వచ్చేది, దాంట్లో అలారం వచ్చేది. పొద్దున్నే 4 గంటలకు లేవాలి, లేకపోతే 5 గంటలకు లేవాలని వాళ్ళని లేపి దేవుని పాటలు నేర్పిస్తూ, వాక్యాలు నేర్పిస్తూ ఉంటే అందరు పిల్లల పాస్టర్ అన్నారు. ఇప్పుడు ఆ పిల్లలే మంచి యవన బిడ్డలు అయిపోయారు. అంటే వాళ్ళలో నుండే ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళలో నుండే పాస్టర్స్ అయ్యారు, వాళ్ళలో నుండే టీచర్స్ అయ్యారు. క్రైస్తవ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. కాబట్టి మన పని వ్యర్థం కాదు, మనందరం పని చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఏం చేయాలంటే ప్రభువు కొరకు పని చేయాలి. నీ ప్రక్కలో ఉన్నటువంటి వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. అదే విధంగా ఎవరు మీ ఇంటికి వచ్చినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, పాల వాళ్ళ ప్రార్థన చేయాలి, కూరగాయల వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు మీతో పరిచయం ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభు దగ్గరికి నువ్వు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. నీ యొక్క ప్రయత్నము వ్యర్థం కాదు, నీ యొక్క ప్రయత్నము వ్యర్థం కాదని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలాగా కొంతకాలం మిషనరీస్ అందరూ వెళ్ళిపోయారు. పాస్టర్స్ కూడా చాలామంది ఇక్కడ పాస్టర్స్ ఉన్నారు. మనకు తెలిసినటువంటి వారు, మనకు అంతకన్నా ముందు నేను కొద్దిగా మర్చిపోయాను వాళ్ళ పేర్లు, కానీ మనకు అమ్మమ్మ వాళ్ళ డాడీ రూబెన్ పాస్టర్ గారు, ఆ తర్వాత బెంజమిన్ అయ్య గారు, దయానంద అయ్య గారు ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, తర్వాత తిమోతి గారు, ప్రభుదాస్ అయ్య గారు, వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు దేవుడు వాళ్ళకు నియమించినటువంటి పనిదినములు ముగించుకొని మరి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసినటువంటి సేవ ప్రతిఫలంగా అది నిలుస్తుంది.
అందరం వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మనము శాశ్వతంగా ఉండేటువంటి వాళ్ళం కాదు. కానీ ఉన్నన్ని దినాలు ప్రభువు కొరకు మనం అందరం కూడా జీవించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఈ దినంన జ్ఞాపకం చేస్తున్నాడు. 104 సంవత్సరాలు ఈ దినానికి ఈ మందిరంలో డెడికేట్ చేయబడి ఎన్ని సంవత్సరాలు? 104 సంవత్సరాలు. కరెక్ట్గా 104 సంవత్సరాలు. ఈ 2 రోజులు అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆ రోజు పెంతెకోస్తు దినమున ఏ రీతిగా వాళ్ళు బలపరచబడ్డారో ఇక్కడ జరిగినటువంటి విషయాల ద్వారా, ఇక్కడ చెప్పబడిన ప్రసంగముల ద్వారా వారందరూ బలపరచబడ్డారని ఆ రిపోర్ట్లో మనం చూస్తాం. అదే రీతిగా వాళ్ళందరూ కూడా రాతి గుండెలు ఏమైనాయంట? మార్చబడ్డాయి. రాతి గుండెలన్నీ కూడా కఠిన హృదయాలన్నీ మార్చబడాలి. ఏ విషయాల్లో నువ్వు కఠినంగా ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు ప్రభువుకు నీ యొక్క హృదయం దూరంగా ఉన్నదో, కఠినత్వం అనేటువంటిది అందరిలో సహజంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఎంతో కఠినంగా ఉంటాం. ఒకరితో మాట్లాడకూడదు, నేను మాట్లాడను, నా జీవితాంతం నేను మాట్లాడను అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కఠినమైనటువంటి హృదయం, తీర్మానాలు తీసుకోరు. ప్రభు కొరకు తీర్మానాలు తీసుకోకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా చేసిన పాపం పదే చేస్తూ అనేక సార్లు దాంట్లోనే కఠినమైనటువంటి హృదయాలు కలిగి ఉంటారు. మరి 100 సంవత్సరాలు 104 సంవత్సరాలైంది మందిరం కట్టబడి, మరి 125 సంవత్సరాలైంది ఇక్కడ పరిచర్య ప్రారంభమై. ఈ దినమున మందిరంలో కూర్చున్న నీ హృదయం ఎట్లా ఉండాలి? దేవుడు హృదయ అంతరంలో లేనటువంటి వాడు కనుక నీ హృదయము యథార్థముగా ఉన్నదా? నీ హృదయంలో కల్మషం లేకుండా ఉన్నదా? నీ హృదయంలో నీ మీద దోషారోపణ చేస్తుందా? మరి జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మన హృదయాలు ఏం చేయాలి? మాంసపూర్ణంగా మార్చబడాలి. మన హృదయాలు మరి శుద్ధీకరింపబడినటువంటి హృదయాలుగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూశారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూశారని దేవుడి వాక్యము మనకు సెలవిస్తుంది. కనుక నీ హృదయము మార్చబడాలి. ఈ దినమున, ఈ సంతోషకరమైనటువంటి ఈ దినమున దేవుని మందిరంలోకి వచ్చిన నీవు మార్పు చెందిందాలని, మిషనరీస్ యొక్క అనుభవాలను మనం తెలుసుకున్నాం, మిషనరీస్ యొక్క జీవితాలను మనం తెలుసుకున్నాం, మిషనరీస్ వారు చేసినటువంటి పనిని మనము తెలుసుకున్నాం. వారు ఎంత త్యాగపూరితంగా పనిచేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభు కొరకు పనిచేయాలి. అదే రీతిగా మన హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మనలో హృదయంలో ఉన్నటువంటి గర్వ హృదయాన్ని మనం తీసేసుకోవాలి. గర్వ హృదయాలందరూ యెహోవా నిశ్చయముగా మన శిక్షణ పొందుతారని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఒక హృదయ శుద్ధి కలిగితే మనం ఉండాలి. హృదయం ఏదైతే నిండి ఉంటుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక నీ హృదయం మంచి ధననిధిగా ఉండాలి, చెడ్డ ధననిధిగా ఉండకూడదు. అంటే చెడు విషయాలను నీ హృదయంలో నింపుకోకూడదు, కానీ మంచి విషయములను నీ హృదయంలో నింపుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఉండాలని దేవుడు ఈ యొక్క శుభ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఏ విషయాన్ని బట్టి కానీ, శుక్రవారం రోజు సేవకుల మీటింగ్లో కూడా దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అదేంటంటే, చివరిగా ఈ విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. నేను నాటిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. పౌలు ఏమంటున్నాడంటే, అపోలో ఎవడు, పౌలు ఎవడు అంటున్నాడు. ఊబడిదొర ఎవడు అంటే, ఒకవేళ ఊబడిదొరని ఈ మాట మాట్లాడితే ఊబడిదొర ఎవడు, పెన్నడదొర ఎవడు, బెంజమిన్ ఎవడు, ఈ రీతిగా మాట్లాడుకుంటే ఎవరైనా సరే ఎవడు అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? పరిచారకులే కదా. అందరు ఎవరండి? పరిచారకులే.
మరి ఈ దినాల్లో ఏమవుతుందంటే సేవకులను దేవుడిగా చేసి పూజించేవారు చాలామంది సంఘాల్లో ఉంటున్నారు. టీవీ బోధకులను యేసు ప్రభువును పక్కన పెడుతున్నారు. టీవీ బోధకులను దేవుళ్ళను చేస్తున్నారు. టీవీ పెద్ద పెద్ద ప్రసంగికులను దేవుడు చేస్తున్నారు. కానీ దేవుడిని ఆరాధించడం లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు, ఏం చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి పోతున్నాడు. ఒకడు అపోలో వాడాలంటున్నాడు, ఒకడు పౌలు వాడాలంటున్నాడు. పౌలు ఎవడు అసలు, అపోలో ఎవడు? మేము పరిచారకులమే. కాబట్టి ఏ సేవకుని దేవుడిగా ఆరాధించకూడదు. ఏ సేవకుని యేసు ప్రభు కంటే గొప్పగా చెప్పకూడదు. ఈ దినాల్లో అదే జరుగుతుంది. పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడేటువంటి బోధకులను దేవుళ్ళని చేస్తున్నారు ప్రజలు. జాగ్రత్త. నువ్వు యేసు ప్రభువును ఆరాధిస్తున్నావా, యేసు ప్రభువును మహిమపరుస్తున్నావా, లేకపోతే ఆయనను మహిమపరుస్తున్నావా, బోధకుని మహిమపరుస్తున్నావా? జాగ్రత్తగా ఉండాలా. సేవకులు కూడా వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళని గొప్ప చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఒక వ్యక్తి ప్రసంగం చేశాడంటే, ఒక వ్యక్తి బోధ చేశాడంటే యేసు ప్రభువును పెట్టాలి. యేసు ప్రభువుని ప్రజలందరూ ఆరాధించినట్టు చేయాలి. కానీ వాళ్ళ యొక్క గొప్పతనాలతో వాళ్ళను ప్రజలను మభ్యపెడుతూ ఉండకూడదు. ఏ సేవకులు కూడా చాలా మంది సేవకులు ఈ దినాల్లో అట్లనే ఉన్నారు. ప్రజలందరూ కూడా అట్లనే ఉన్నారు, అట్లనే తయారవుతున్నారు. ఏ సేవ ప్రార్థన చేసుకోకుండా అక్కడికి పోతే బాగుపడతారు, ఆడికి పోతే బాగుపడతామని బస్సు వారాలు సంఘాలన్నింటికి వచ్చి తల్లి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఇచ్చే అన్ని పనులను బట్టి, అక్కడ ఇచ్చే జాబ్ పనులను బట్టి, అక్కడ ఇచ్చేటువంటి ఏదో వస్తువుని బట్టి ప్రభువును మర్చిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి పోతే అలాంటి భావన ఉండకూడదు. యేసు ప్రభువును మనం కలిగి ఉండాలని మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎటు వెళ్తున్నావో జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నానని దేవుని పక్కన పెట్టి ఆ మనుషుల పేరు ఎత్తి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నీ నామం పేట మేము దయ్యమని వెళ్ళగొట్టలేదా? నీ నామం పేట అద్భుతం చేయలేదా? నీ నామం పేట స్వస్థత పరచలేదా? అంటే యేసయ్య అంటాడు, మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి వెళ్ళిపోండి. క్రమంగా చేయకుండా అక్రమంగా చేస్తే, క్రమంగా చేయకుండా అక్రమంగా చేస్తే ఏదో డబ్బులు సంపాదించుకోవటానికో, లేకపోతే ఏదో గొప్ప పేరు సంపాదించుకోవటానికో, సేవకులుగా గొప్ప వారుగా పిలువబడితే దేవుడు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా ఎదుట నుండి వెడల్పండి అంటాడు. కాబట్టి పౌలు అంత గొప్ప పరిచర్య చేశాడు. 11 పత్రికలు రాశాడు, ఎక్కువ కూడా రాయొచ్చు. ఎన్నో లెటర్స్ రాశారు. సేవంతా కూడా కొత్త నిబంధనలు సగం వరకు పౌలు రాసిన పత్రికలే. అతను అతిశయపడాలంటే ఎంతో అతిశయపడతాను. గొప్పగా నేను గ్రేట్, నేను ఐఎమ్ ద కింగ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని చెప్పుకోవచ్చు. కానీ పౌలు అట్లా చెప్పలేదు. దేవుడు అతను ముందు పెట్టాడంట. నాకు మీరు అతిశయపడుకున్నట్టు నాలో ముళ్ళు పెట్టారు, కాబట్టి నా కృప నీకు చాలును అని ప్రభువారు చెప్పాడు. కనుక పౌలు ఏమంటున్నాడంటే, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? మేము పరిచారకులమే కదా. మేము పరిచారకులము, అయితే వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. పరిచారకులే కదా ఒక్కొక్కరికి. ఒకడు నేను పౌలు వాడనని, మరి ఒకడు నేను అపోలో వాడనని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజే దేవునిలోనే కానీ నాటి వాళ్ళలోనైనను నీళ్లు పోయే వాళ్ళలోనైనను ఏమీ లేదు. మనం చేయాల్సిన పని, దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా చేయాల్సిన పని ఏంటంటే నాటటము, నీరు పోయటం, నాటటము, నీరు పోయటం. అంతేగాని అది పెరగాలంటే దేవుడే. వృద్ధి కలగజేయవాడు ఎవరు? దేవుడే. అభివృద్ధి కావాలంటే దేవుడే. నేను చేపట్టింది అభివృద్ధి అయిందని ఎవరు కూడా అతిశయపడకూడదు. ఎవరు కూడా అతిశయపడటానికి వీలు లేదు. ఏ వ్యక్తి కూడా అతిశయపడటానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు నాటినావు, నీళ్లు పోస్తున్నావు, ఒక్కరే నాటొచ్చు, నీళ్లు పోయొచ్చు. కానీ వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. అభివృద్ధి కలగజేసేవాడు దేవుడే. నువ్వు ఎంత పని చేసినా దేవుడు వృద్ధి చేయకపోతే అది వృద్ధి పొందలేదు. మనం చాలాసార్లు చెట్లు నాటుతాం, నీళ్ళు పోస్తాం. అది పెరగటం నువ్వు వెలిగిస్తున్నావా? చెట్లు
మన వల్ల కాదు. దేవుడు పెరగనిస్తేనే ఆ చెట్టు పెరుగుతుంది. అదే రీతిగా సంఘమే కానీ, ఎక్కడైనా ఏదైనా కానీ, ఏ పరిచర్య కానీ మనం నాటటము, నీళ్ళు పోయి వారిని కానీ మనలో ఏమీ లేదు. వృద్ధి కలగజేయవాడు దేవుడు. కాబట్టి మనము దేవుని మీద నమ్మకం ఉంచాలా, దేవుని మీద నమ్మకం ఉంచాలా. కాబట్టి వృద్ధి కలగజేయవాడు దేవుడే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయి వాళ్ళలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకడే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఈ మాటను మన హృదయంలో భద్రపరుచుకొని మనం వెళ్దాం. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది ప్రతిఫలమును ఏం చేస్తారు? ఫలమును పొందును. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. జీతం ఎవరిస్తారు? అందరికీ దేవుడే ఇస్తారు. నీవు చేసిన ఏ పనైనా, నీవు చేసిన పనికి తగినటువంటి జీతమును దేవుడు నీకు ఇస్తాడు. తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఎట్టి వాటిని గురించి నువ్వు ఆలోచన చేయక, నిన్ను అడిగే వారికి ఇవ్వమన్నాడు, కష్టాలు ఉన్న వారిని ఆదుకోమన్నాడు, ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోమన్నాడు. నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయమని దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు నన్ను గుర్తిస్తలేదు, వీళ్ళు నన్ను గుర్తిస్తలేదు, నేను ఇంత పని చేస్తుంటే నన్ను ఎవరు కూడా పట్టించుకోవటం లేదు, అసలు నాకు గుర్తింపు ఉన్నదా, ఏంటి నేను ఇంత పని చేస్తున్నాను కదా అని చాలామంది బాధపడుతుంటారు. దేవుడి బిడ్డలారా, మీలో కూడా ఎవరైనా అలాంటి బాధతో ఈ సమయం కనుక ఉంటే, మనుషులు కాదు, మన కష్టానికి తగిన జీతాన్ని ఇచ్చేవాడు ప్రభువు. అది ప్రభువు మెచ్చుకున్న వాడే ధన్యుడని వాక్యం చెప్తుంది. మనుషులు మెచ్చుకుంటారు, మనుషులు తింటారు, మనుషులు మనం నచ్చయించుకుంటారు. కానీ దేవుడి వాక్యం చెప్తున్నది ఏంటంటే, ప్రభువు మెచ్చుకున్న వాడు ధన్యుడు అనే వాక్యం చెప్తుంది. కనుక దేవుడి బిడ్డలారా, నీ కష్టానికి తగిన ఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక మరి యేసులో వారి వాగ్దానాన్ని మనం చేస్తున్నాడు. యేసులో వారు తన వాక్యంలో మనం గ్రహించాడు. కనుక మనమందరం కూడా ప్రభువు పని కొరకు మనమందరం జత పని వారిగా ఉండి, మనం మనకు వచ్చినటువంటి మనం చేయడానికి దేవుడు అప్పగించిన ఏ పనినైనా ప్రభు కొరకు మనం చేస్తూ, ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ, ప్రభు ద్వారా వచ్చేటువంటి ఆ జీతము, ఆ ప్రతిఫలము మనం పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవిస్తాడు. అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా మనం లాగాల. అదే రీతిగా ఎవరు అనేకులను దేవుడి వైపు తిరుగుతారు, వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. పువ్వుల ఏం చేయలేదండి, చచ్చిపోయిన తర్వాత ఆయన ఏం చేయలేదు. మనమైతే పువ్వుల ద్వారా గొప్పవారు, ఎందుకంటే బ్రతుకున్నాం కనుక. ఎందుకు బ్రతుకున్నాం? ఇప్పుడు చేయగలుగుతాం, ఇంకా ఎక్కువ చేయగలుగుతాం, మీరు నాకంటే ఎక్కువగా మీరు చేయగలుగుతారు అని ప్రభువు చెప్పాడు. కనుక ప్రభువే చెప్పినప్పుడు మనము ఏం చేయాలంటే ప్రభు కొరకు జీవించాలా. ఏ విషయంలో కూడా అతిశయపడదు. నేను చేయబట్టి అని మనం అనుకోకూడదు. ఒకవేళ రావచ్చు, కానీ నువ్వు నాటావు, నీరు అంతేగాని వృద్ధి కలగజేసిన వాడు దేవుడు. కాబట్టి అన్ని విషయాల్లో ఎవరైనా సరే, ఏ విషయంలోనైనా అతిశయపడకుండా మనం ఉండాలి. యేసు ప్రభు చెప్పిన ఒక మాటను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేంటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ మీరు చేసిన తర్వాత కూడా మీరు ఏం చెప్పాలంటే, అయ్యో ప్రభు మాకు ఏం ఆజ్ఞాపించాడు, వాటినే మేము చేయగలిగినాం, ఇంకా ఎక్కువ చేయలేకపోయినాం అని మీరు అనుకోవాలి. కానీ మీరు అతిశయపడొద్దని ప్రభు చెప్పాడు. కాబట్టి అతిశయపడకుండా ప్రభు వైపు మనం చూస్తూ, ప్రభు కొరకు కష్టపడుతూ, ప్రభువు మనకు ఇచ్చేటువంటి జీతం కొరకు మనం ఎదురుగా దేవుడు అన్యాయస్తులుగా, దేవుడు ప్రతి వారికి వారు చేసిన కొలది ఏదైనా సరే ప్రతి దానికి ప్రతిఫలాన్ని ప్రభు వారు మనకి ఇస్తారు. ప్రభు ద్వారా మనం పొందుకుంటాం. కనుక అలాంటి ధైర్యంతో, అలాంటి మనస్తత్వంతో, అలాంటి మంచి మనసుతో, ప్రజలు మెచ్చుకోకపోయినా, ప్రజలు నిన్ను గుర్తించకపోయినా, ప్రజలు నిన్ను గౌరవించకపోయినా, ప్రభువు నా హృదయాన్ని చూస్తున్నాడు,
నా హృదయం ప్రభు దగ్గర సరిగా ఉన్నది, లేకపోతే నా హృదయం ప్రభు దగ్గర సరిగా లేదు, నేను సరి చేసుకుంటానండి. మనమందరం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడి సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కువ సమయం చెప్పానేమో మనం క్షమించండి, కానీ దేవుడు మనకి ఇదొక అకేషన్ కనుక ఇంత సమయం మీతో వాక్యాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు తన శాంతిని, సమాధానము, సంతోషము మీ హృదయంలో నింపుగాక. ప్రభు తన పని కొరకు మీరు బహుగా వాడబడుగాక. ప్రభు పని నిమిత్తమై, ప్రభు కార్యాభివృద్ధి యందు మనందరం కూడా ఎడతెగక మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అందరికీ దేవుడు తన శక్తిని, తన బలమును నింపి తన పరిచర్య కొరకు ఆయన చిత్తానుసారంగా మనందరినీ వాడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పొందిన మాత్రం స్తోత్రమైన ఈ రాత్రికాల సమయంలో నైనా ప్రభావ మా పూర్వీకులు, మా మిషనరీస్ మేము కలగోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్టు బట్టి నీకు వందనాలు. వారిలో మీ ప్రేమ దాగి ఉన్నది నాయన. వారిని కాదు కానీ వారిలో ఉన్నటువంటి మిమ్మలను నేను మైలుపరుస్తున్నాను. అప్పుడు ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా నైనా ప్రభావ మీకు స్తోత్రం. మేము నాటు వారు, నీళ్ళు పోయి వారమే, కానీ బుద్ధి కలుగ చేయవాడు నీవే కనుక ఆయన ప్రవర్తన బుద్ధి కలుగ చేయి దేవుని అందే మేము విశ్వాసం కలిగి ఉండాలని, నమ్మకం కలిగి ఉండాలని ఈ వాక్యం మాకు సెలవిస్తుంది కనుక మేము అనేక సార్లు ఆయన పొరపాటు చేస్తున్నాం, అతిశయపడుతున్నాం, గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేము అట్లా ఫీల్ కాకుండా సహాయం చేయండి. మాలో మీ ప్రేమ ఉంచండి, మీ మనస్తత్వం ఉంచండి, మీ వల్లే నేను జీవించినట్టు సహాయం చేయండి. మీ కృపను మాకు చూపించమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమ, ప్రత్యేకమైన ఈ దినాన్ని గురించి, సంఘ చరిత్రను గురించి మనకు విపులంగా వివరించిన దేవదేవుడు మరి అబ్రహాం గారికి మనందరి పక్షంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మాటను ప్రభువు మనకు కలిగిన ప్రణాళిక అనేకమైన క్రీస్తు ఒకటై ఉన్నాం. మనం ఎవరో మనిషి ప్రభు పేరు అనాది కాలంలో ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఈ రీతిగా పూర్వులకు ఆయనను ఆరాధించినట్టు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాణాంతంగా దేవుడు విశ్వసిస్తున్నాను. ప్రియ సహోదరులు చూసినప్పుడు నా ప్రభు అది అది నా కళ్ళు చెప్పండి అని ధైర్యంగా సాక్షిస్తున్నాను. ప్రభు ధైర్యపరచువారు, నడిపించేవారు, ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు మిషనరీస్ చేసినటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడున్నాడు అని వాగ్దానం జ్ఞాపకం వస్తుంది. ఒక్క మాట మీకు జ్ఞాపకపరుస్తాను. ఎట్టి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్ష్యము నేను మనం ఆలోచించినందున మనము కూడా ప్రతి భాగం సులువుగా పాపము విడిచిపెట్టి విశ్వాసం
సంవత్సరంలో కథలు దాన్ని కొనసాగించు వారిని వేసిపోయి చూస్తూ మన ఎదుర్కొంచబడిన పనులలో ఓపికతో పరిగెత్తగలము. ఇలా సంఘ చరిత్రను మనం విన్నా, మనము పునాది వేసినటువంటి దేవతలకు వందనస్తులను, మన మధ్యలో ఉన్న పెద్దలైన అమ్మగారు శివమ్మగారు ఉన్నారు. వారి ప్రార్థనతో తదుపరి వారి యొక్క ప్రార్థన దైవజనుల ఆశీర్వాదంతో ఈ ప్రత్యేకమైనటువంటి సంఘాలను ముగించుకుందాం. అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ గారు, గణేష్ గారు సంఘం కొరకు ఒక ఆతిథ్యం ఈ ప్రత్యేకమైన దినమునందు తీసుకుని వచ్చినారు. దయతో దాన్ని మీరందరూ స్వీకరించవాలని వారు ప్రేమపూర్వకంగా కోరుచున్నారు. కనుక ప్రార్థన ఆశీర్వాద అనంతరము ఎవరి సీట్లో వారు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన మధ్యలో ఉన్న పెద్దలైన అమ్మగారు సంఘ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ వారిని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ప్రేక్షకులు చక్కని చరిత్ర ఎంతో చక్కగా మన సంఘ చరిత్రను మన మిషనరీస్ చేసిన సేవలు కొనియాడి ఇంతసేపు వాక్యం ద్వారా మమ్మల్ని విధానం కొరకు పోషణ వందనాలు. మరి అంతేకాకుండా ఉపచర నుండి మరి స్నేహితుల వరకు ఎంతో సేవ మరి అటువంటి మంచి మిషనరీస్ పనులు అవకాశాలుగా మారి మరి మనము దేవుడు మనకి ఇచ్చిన ఈ సేవా భాగం మనం కూడా ఎంతో నమ్మకంగా హృదయశుద్ధితో యథార్థంగా చేయాలని ఆయన మనం చెప్పిండు. మరి మనము మరి దేవుని మరి అంతేకాకుండా చాలా మిషనరీస్ పిల్లలతో కూడా మేము కలిసి ఆడుకున్నాం. స్నేహితుల పిల్లలతో జనమ్మ వారితో మేము చాలా సన్నిహితంగా మా ఇంటికి వచ్చి వారు ప్రేమతో ఉండేది. నేను కూడా మా అన్నకి వెళ్ళి ఎంతో ఆప్యాయంతో నడుచున్నాం. నేను అన్ని దేశం పోయినప్పుడు వారితో మాట్లాడాలని వారి డేటా ఇచ్చినా కానీ వారు బిజీగా ఉన్నప్పుడు నేను పోలేకపోయినాను. మరి పుష్పసరిగా చెప్తుంటే కొద్దిసేపు నాకు చాలా దుఃఖం వచ్చింది. వారు కాకుంటే మనకు ఈ యొక్క ఆత్మీయ పరిస్థితి కానీ వైద్యం చేసేది, తర్వాత ఎడ్యుకేషన్ కూడా మనకు దూరంపోవు. వారు మన జీవితాలను సమర్పించుకొని మన పట్టణానికి వచ్చి వారు మనకు అందించిన ఈ రక్షణ వాక్యం వరకు మరి మిషనరీస్ జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన సేవను బట్టి ఆటలకు నాకు ఇచ్చిన సహాయం వందనాలు చెల్లిస్తూ పోస్టుమస్ అబ్రహం పోస్టుమస్ గారికి అందరి తరపున వందనాలు చెప్తూ ఆయన చెప్పిన వాక్యము 30 40 పండించుగాక. ఆమేన్. పరిశుద్ధులకు వందనాలు. గొప్పది వస్తే కనుక మా మిషనరీస్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మాకు ఇచ్చిన ఈ రక్షణ వాక్యములు నాయన ఎంతగానో కొనియాడుతున్నాం ప్రభా. ఎక్కడో పెట్ట కుప్పలో ఉన్న మేము ప్రభా ఆ యొక్క బిడ్డలు వచ్చి మా కొరకు శ్రమపడి దేవాలయాలు నిర్మించి, స్కూల్స్ నిర్మించి, వైద్యశాలను నిర్మించి ప్రభా
అందరికీ అందుబాటులో ఉండే రీతిగా ఈ యొక్క సిరిపేట పట్టణంలో వారు చేసిన సేవలు ఎంతో అమోఘమైనది ప్రభు. వారిని వారి కుటుంబాలను వారి యొక్క మానవ సంతానం అంతటిని దీవించి ఆశీర్వదించమని, మా సంఘంలో ఉన్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి సేవ చేసిన రీతిగా మేము కూడా నీ కొరకు నమ్మకస్తులుగా నమ్మకమైన సేవ చేయటకు మాకు కూడా అంత మంచి సమయాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా మనస్సులను క్షమించిన ప్రకారం మనం క్షమించు. శోధంలోకి దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమతండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై నడిపించుగాక. ఆమేన్. సహోదరుడు మార్పులేస్ గారు ముందుకు రావచ్చు. కొంచెం సమయం